హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మాతంగి కిచెన్. ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు చూడండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఘాట్లు పెట్టుకున్న ఈ లెగ్ పీసెస్కి నిమ్మకాయ రసాన్ని బాగా పట్టించండి. పూర్తిగా ఒక నిమ్మకాయని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 2-3 నిమిషాల వరకు బాగా మర్దన చేయండి. ఇలా చేయడం వల్ల చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఇలా పక్కన పెట్టి దీనిలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, 1 స్పూన్ కొత్తిమీర, 1 స్పూన్ పచ్చిమిర్చి వేసి బాగా కలపండి. అలాగే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాను లెగ్ పీసెస్కి బాగా పట్టించాలి. మనం తయారు చేసిన ఈ మసాలా లెగ్ పీసెస్కి బాగా అంటేటట్లు పట్టించడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మసాలాలు బాగా పట్టించిన ఈ లెగ్ పీసెస్ని 1 గంట సేపు నానబెట్టి ఉంచుకోవాలి. ఇలా కనీసం గంట సేపు నానబెట్టి ఉంచుకోవడం వల్ల మసాలాల ఘాట్ అన్నది లెగ్ పీసెస్లోకి దిగుతుంది. గంట సేపు తర్వాత ప్యాన్ పెట్టుకుని 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ లెగ్ పీసెస్ను నిదానంగా ఆయిల్లో వేసుకోండి. అలాగే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్లేట్లో మిగిలిన మసాలాను కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా పైన పూర్తిగా అద్దుకోండి. ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాగా వేగనివ్వండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి నిదానంగా రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసుకుంటున్నప్పుడు ముక్క విడిపోకుండా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోండి. మనం గంట సేపు మ్యారినేట్ చేసుకోవడం వల్ల ముక్క అనేది చాలా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాల పాటు మధ్య మధ్యలో ఫ్లిప్ చేసుకుంటూ ఈ లెగ్ పీస్ అనేది బాగా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పక్కన ఆయిల్లోకి స్ప్రెడ్ అయిన ఈ మసాలాని కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా స్పాచులాతో ఇలా ముక్కల మీదకి వేసుకుంటూ పూర్తిగా ఈ ముక్కలకి మసాలా బాగా అంటేటట్లు చేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఈ లెగ్ పీసెస్ బాగా కుక్ అయిందో లేదో తెలుసుకోవడం కోసం ఇలా స్పాచులాతో ఒకసారి నొక్కండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా స్మూత్గా గనక కట్ అయితే ఇది బాగా ఫ్రై అయినట్టు. అంతేనండి, చాలా ఈజీగా ఈ చికెన్ డ్రమ్ స్టిక్ లెగ్ పీస్ రెసిపీ అన్నది మనం ఇంట్లోనే రెస్టారెంట్ ఫ్లేవర్లో తయారు చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.